హాయ్ అండి, వెల్కమ్ టు కలగూరగంప. కోయంబత్తూరు ఈషాలో ఉన్నాం మనం ఈరోజు. అయితే మీకు స్పెషల్ థింగ్ చూపిస్తాను, సద్గురు కిచెన్ చూపిస్తాను. నేను సద్గురు కిచెన్ చూడాలండి అని అడిగాను మార్నింగ్. బట్ వాళ్ళు నవ్వేసి సద్గురు కిచెన్ లేదు, అక్షయ ఉంది వెళ్ళండి అన్నారు. ఎందుకంటే అన్ని వేల మందికి భోజనాలు ఇక్కడ వండుతారు కాబట్టి అక్షయ పాత్ర లాంటిది కాబట్టి దాన్ని అక్షయ అని పేరు అనుకుంటా. అన్నపూర్ణ లాంటి అక్షయం చూడాలనే కోరిక నాకు బలంగా ఉంది, మీకు చూపించాలని ఇష్టంగా ఉంది. అందుకే ఇక్కడికి వచ్చాము. నాతో పాటు మీరు చూడండి, అన్నీ లారీలు మెటీరియల్ అంతా దిగుతుంది. లిఫ్ట్ అంటే చాలా బరువులు పైకి కిందికి మోయాలి కాబట్టి grocery go down. So whatever stock you see here, it is for around 25 to 30 days of stock. And you can see we are sweating and the temperature is like this. And why it is like, because we wanted to control the pest or the insects growth. So that's why the heat is also there, and oxygen level will be little less, so that the pest won't grow. What is the temperature? Temperature. And yeah. we don't put any pesticide here. That's the beauty. Yeah. So how to keep pests away? So we have that samrani. Mm-hmm. So that's a traditional way of keeping. So instead of samrani, we keep neem leaves on the floor. You put the neem leaves and so it will smoke out of it. So that just controls the pest. That's how. So roasting machine and then the grinding machine is there. So roasted product also we are doing, and whatever masalas we wanted to roast, we will use this as well. This is a roaster. Yeah. And cooks are there, and for that particular chef we will assign this 110 items in a scattered way, so that the morning and evening items will be in a production plan. It will be there. Based on the production plan, we will segregate every items together, so the cook will know which one to put it and he will make. So that's how it is. The category. Yeah. Organically it is happening. Yeah. స్టోర్ రూమ్, ఇంత పెద్ద కిచెన్ మెయింటైన్ చేయాలంటే ఇంత పెద్ద స్టోర్ రూమ్. ఎన్ని వెరైటీస్ అంటే వీళ్ళు రోజుకు 110 వెరైటీస్ ప్రిపేర్ చేస్తారు. వేరియస్ అంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కటి వెళ్ళిపోతుంది కూడా. అండ్ దానికి సంబంధించి ఏంటంటే గబగబా షెఫ్లకు ఇవ్వాలంటే ముందే సెగ్రిగేట్ చేసి పెడతారు. అంటే ఒక పికిల్ చేయాలన్నప్పుడు వాళ్ళకి కంప్లీట్ చేసేస్తారు, ఒకటి ఇంకోటి చేయాలన్నప్పుడు ముందే ప్రిపేర్ అయిపోతే గబగబా అది సంగతి. సో బ్యూటిఫుల్. అంటే మెయింటెనెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇంత పెద్ద వ్యవస్థ నడుస్తూ ఉన్నప్పుడు ఎవరు ఏం చేయాలి, ఎవరు ఎట్లా చేయాలి, ఏ టైంకి ఎక్కడ ఫుడ్ వెళ్ళాలి అనేది ఉంది కదా. అద్భుతంగా ఉంది మెయింటెనెన్స్ మాత్రం. బాటమ్ క్లీన్ అండ్ నీట్. అండ్ స్పెషల్ థింగ్ మనం నేర్చుకున్నది ఏంటంటే, మన ఇంట్లో చిన్న స్టోర్ రూమ్ అయినా ఎక్కడైనా సరే స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు వెరీ న్యాచురల్ మెథడ్, వెరీ న్యాచురల్ వే ఏంటి, సాంబ్రాణి వేసేసి దాని మీద వేపాకులు వేసేసి ఆ పొగను మనం పట్టుకుంటే వీలైనంత వరకు పెస్ట్ అంటే మనం పురుగులు పట్టుకుంటాం, మనదంతా డబ్బలన్నీ నీళ్ళు ఉంటాయి. సో చిన్న స్టోర్ రూమ్ మెయింటైన్ చేసిన కిచెన్లో కూడా ఫ్రీక్వెంట్గా అట్లా చేసుకుంటే మనకు పురుగులు ఉండవాలి. అర్థమవుతుందా? సో శ్రీదేవి దగ్గర ఉండే వాటిల్లో కూడా అట్లా చేసుకోండి, మీకు ఎక్కువ రోజులు నిలుగుంటాయని అర్థం. విస్మయ ఫుడ్ తేజ గారు మనతో పాటే ఉన్నారు. మనతో పాటే నేను, తేజ గారు ఇద్దరం ఒకే కారులో కోయంబత్తూరు ఎయిర్పోర్ట్ నుంచి ఈషా ఫౌండేషన్కి వచ్చామన్నమాట. అన్ని వెజిటబుల్స్, ఫ్రూట్స్ చాలా హెల్దీ కండిషన్స్లో నీట్గా క్లీన్గా చేస్తున్నారు. అంటే దేవుడికి ప్రసాదం చేసినంత ఇష్టంగా ప్రేమతోనే వాళ్ళు చేస్తున్నారు. సో ప్రతి ముద్ద కూడా ఇక్కడ దొరికే ప్రతి ముద్ద కూడా ప్రసాదం లాగే ఉంది.
ఇక్కడ చూడండి, ఇది మామిడి అల్లము. ఇది ఈషా పొలాల్లో పండినాయి అనమాట. సో దీంతో మంచి పచ్చళ్ళు అట్లాంటివి పెడతారంట, ఎందుకంటే హెల్త్కి చాలా చాలా మంచిది ఇది. స్టాఫ్ మొత్తం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రతిదీ కూడా. ఇక్కడ చూసారా పెద్ద పెద్ద పైపులు ఏదో కనపడుతున్నాయి కదా. యాక్చువల్గా మనం ఇందాక పైన స్టోర్ రూమ్ చూసాం కదా కంప్లీట్గా. ఆ స్టోర్ రూమ్ నుంచి రైస్ కానీ పప్పులు కానీ అన్నీ కూడా రావాలన్నప్పుడు మళ్ళీ పైనుంచి కిందికి బస్తాల్లో మోసుకురావడము, లిఫ్ట్లో తేవడము వాళ్ళు చేయరంట. వీటిల్లో పైనుంచి పోస్తే కిందికి నాబ్ ఓపెన్ చేసుకుంటే వచ్చేస్తుంది అనమాట. అంటే పాతకాలంలో ఇళ్లలో పైన గవాసులు అనేవి ఉండేవి. వాటి మిద్దె పైన విత్తనాలు ఆరేసి పంట అంతా ఆరేసినప్పుడు ఎండకు మళ్ళీ అన్నీ మోసుకురాకుండా గవాసుల నుంచి కిందికి నెట్టేవాళ్ళం అనమాట మేము. ఆ టైప్లో అనమాట ఇదంతా కూడా. ఆ టెక్నిక్ కొత్త టెక్నాలజీతో ఇలా వాడారు వీళ్ళు. అండ్ ఈ పైప్ లైన్స్ ఉన్నాయి కదా, వీటిలంతా కూడా ఆయిల్స్ అవన్నీ వస్తాయంటే కింద. సూపర్ ఐడియా ఇదైతే. అంతా కుకింగ్ అయ్యాక ఇక్కడ వచ్చి ఇక్కడ అంతా కూడా ఎక్కడికక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఏ బాక్సులకు ఆ బాక్సులు సర్ది ఎక్కడెక్కడ పంపించాలి అక్కడక్కడ అంతా పంపిస్తారు అనమాట. సో ఇది సద్గురు కిచెన్ అక్షయ. నేను మార్నింగ్ నేను ఇనిషియేట్ చేశానండి, నేను సద్గురు కిచెన్ చూడాలని. సో వాళ్ళన్నారు సద్గురుకు సపరేట్ కిచెన్ ఉండదు, ఆ పేరుతో లేదు, అక్షయ పేరుతో ఉందనేసి మనల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. సో మీరందరూ కూడా అక్షయ చూశారు కదా. సో ఎంత బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ నాకైతే. సేమ్ వీడియో అంతా చూస్తూ మీరే ఇంతే ఎక్సైట్మెంట్తో, మీరు ఇంతే హ్యాపీగా, మీరు ఇంతే ఎంజాయ్ చేశారని కోరుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.